శుభశ్రీ సుభాషితాలు మరియు కథలకు సుస్వాగతం. సహృదయులైన శ్రోతలకు నమస్సుమాంజలి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ అమాయకపు దేవుడు. మిస్టర్ ఏకే రామన్ ఎంఏ. ఆకాశరామన్న తన పేరు తాను నేర్చిన విద్యకు చదివిన చదువుకు అనురూపంగా లేదని ఏకే రామన్ అని పట్టుబట్టి మార్పించుకున్నాడు. అతడు నేడు జ్యేష్ఠమాసపు మండుటెండలో తిరిగి విసిగిపోయాడు. అతడు చూడనటువంటి ఆఫీస్ కానీ, కంపెనీ కానీ, అంటే ఫరమ్స్ కానీ లేవనే చెప్పవచ్చు. ప్రెస్సు, ఆఫీసులు, పత్రికా కార్యాలయాలు అతనికి నాజూకుగా సమాధానం చెప్పినవి. అతడు ఎన్ని దినాల నుండి ఇట్లు తిరుగుతూ ఉన్నాడో ఎవ్వరూ లెక్కించారు కాబట్టి సరిగా చెప్పడానికి విశ్వవిద్యాలయపు ఆఖరు పరీక్ష ఎంఏలో ఉత్తీర్ణుడై అనేక మంది పెద్ద ఉద్యోగుల ప్రశంసా పత్రాలు కూడా, సిఫార్సు పత్రాలు కూడా చేతి నిండా ధరించి అతడు సంచార కార్యక్రమం ప్రారంభించాడు. అతనికి పని లేదుట, ఖాళీ లేదుట. ప్రపంచంలో రంగురంగుల్లో చిత్రంగా వ్రాసిన నో వేకెన్సీ బోర్డులన్నీ అతడు చూచాడో లెక్కించడం కూడా కష్టమే. పాపము అంత పెద్ద పరీక్ష పాస్ అయిన వ్యక్తికి కూడా ఈ బ్రహ్మాండమున పని లేదు. అతడు ఏకాకి. ఇంటి వద్ద తన మీద ఆధారపడి బాధ పెట్టడానికి ఎవరూ లేరు. అతనికి అసలు స్వంత ఇల్లే లేదు. ఏదో అద్దె కొంపలో, అంటే లాడ్జిలో నివాసం. ఇల్లు లేకపోయినా కడుపు లేకుండా ఉండదు కదా. అతడు ఒక్కడైతే మాత్రం ఆకలి వేయడం మానుతుందా? 2 పూటలా కూడా 2-3 రోజుల క్రితం చిరకాలం నుండి తన విద్యా సాఫల్యానికి కారణమైన ఫౌంటైన్ పెన్ను కూడా అతి స్వల్ప మూల్యానికే ఆమివేశాడు. అంతకంటే అతనికి వేరే గతి తోచలేదు. ఈరోజు అతనికి ఆకలిని చంపుకోవడానికి కొన్ని బఠానీలు కొనడంతో అతని చేతిలో గల ఆఖరి ద్రవ్యం కూడా ఖర్చు అయిపోయింది. సుమారు 10 మాసాల నుండి అతడు అనేక దూరపు స్థలాలకు ప్రార్థనా పత్రాలు పంపుకుంటూనే ఉన్నాడు. అన్ని దిశల నుండి కూడా ఒకే రకమైన ప్రత్యుత్తరము. ఏమని? నో వేకెన్సీ. అతనికి ముట్టిపోయింది. అయితే ఇంత పెద్ద ప్రపంచమున అంత పెద్ద పరీక్ష పాస్ అయినప్పటికీ ఖాళీ లేదనే మాట అతడు అనేక సార్లు వినుచూ ఉన్నప్పటికీ కూడా నేడు మాత్రం అతని మనసులో అనేక కొత్త రకపు ఆలోచనలు రేకెత్తినవి. అందు ముఖ్య కారణం ఏంటి అంటే మరునాటికి ఒక్క పైసా కూడా చేతిలో లేకపోవడం. కారణం కాదు అని చెప్పడం కష్టమేం కాదు కదా. బాగా కాలిన ఇనుప పెనం వలె ఉన్న తారు రోడ్డు మీద 2 జాముల వేళ వరకు తిరిగి విసిగిన ఈ వ్యక్తికి నిజంగా తనకు ప్రపంచంతో పని లేదు అని తట్టివింది. ధూళిధూసరితమై సంస్కారరహితమై తన చెప్పు చేతులలో క్షణకాలం కంటే ఎక్కువ నిలవని క్రాపింగు నుదుటిపై పట్టిన చెమట బిందువులతో కూరుకుపోయింది. కందగడ్డలాగా కందిన ముఖం చెమట చేత తడిసిపోయి, చొక్కా ఆకలి చేత నకనకలాడుతూ, ప్రేవులు చీకట్లు కమ్మడానికి సిద్ధమవుతున్నాయి అన్నట్లుగానే సిద్ధమవుచూ ఉన్నటువంటి కళ్ళు, పీకు పట్టుచూ ఉన్న కాళ్ళు. ఇట్టి వేషంతో అతడు దూరమును గల పార్కులో విశ్రాంతి తీసుకోవడానికి పోతూ ఉన్నాడు. అంత దూరం పోవడం సాధ్యపడుతుందో లేదో అని సంశయించాడు. అతడు అన్ని దిక్కులు చూచి సమీపమునే ఉన్న ఒక దేవాలయంలో దూరాడు. చల్లని పొగడ చెట్ల నీడ, పవిత్రమైన వాయువు సోకి అతనికి ప్రాణం లేచి వచ్చినట్లు అయ్యింది. ముఖమండపమునందు ఒక రాతి స్తంభానికి చేరబడి అతడు దీర్ఘములైన నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాడు. నేలంతా కూడా పాలరాయి పరువుబడి ఉండడం చేత అతని శరీరం అంతా కూడా మెల్లమెల్లగా చల్లబడి సాగింది. పాపం ఎవరో ఎండబడి వచ్చినట్లున్నది. పూజారి ఒకసారి చూడ్పు నిగిడించి అతనికి కూడా విశ్రాంతి సమయం అవడం చేత అతను కూడా అంతర్ధానమయ్యాడు. పూజారిచే పరిరక్షితుడైన భగవంతునికి మాత్రం మధ్యాహ్న విశ్రాంతి అవసరం లేదా? గర్భగుడి ద్వారం మూయబడి ఉన్నది. ఎండవేళ తాత్కాలిక భక్తులు కొందరు ముఖమండపమున విశ్రాంతికై చేరుచూ ఉన్నారు. ఇంటికన్నా గుడి పదిలమని వారి హృదయాల యందు ఉండునో లేదో కానీ ఎవరు చెప్పగలరు? కానీ భగవంతుడు మాత్రము ఎవరినీ రావద్దని నిషేధించడు కదా.
నిత్య దర్శనార్థులు సాయం సమయములందు తప్ప 2 జాముల వేళ ఎవరుంటారు? కనుక పూజారికి పని లేని సమయమున విశ్రాంతియే సెలవు. వేరే సెలవులు పూజారులకు ఉండవు. అప్పటికింకనూ తాత్కాలికమైన భక్తులెవరూ చేరకపోవడంచే రామన్ ముఖమండపమునకు ఏకైక అతిథి. అతనికి దేవాలయముతో అందుగల విగ్రహాలతో పని ఏమీ లేదు. ఎండవేడిని భరించలేక అతడు కాస్త విశ్రాంతి కోసం అచ్చటకు చేరాడు. కానీ ఆ ప్రదేశము పార్కు కంటే చల్లగా ఉన్నది. పుష్పముల సుగంధం కూడా నిరాకరించడానికి వీలు లేనట్లుగా ఉన్నది. మనసు కూడా కొంత శాంతించింది. కొంత విశ్రాంతి జరిగిన తరువాత అతనికి దాహం వేస్తుంది. దేవాలయానికి ఎదురుగ్గా చలివేంద్రం కలదని అతడు చూచి ఉండి కూడా కానీ లేవడానికి శక్తి చాలలేదో ఏమో అతడు కదలలేదు. తండ్రి చక్కని వకీలు. అతడు తన ఆర్జన కాలమంతా సంఘ సంస్కార ప్రియుడుగా పేరుగాంచాడు. కొంతమంది క్లబ్ మిత్రులతో అతడు త్రాగుటకు అలవాటుపడి తను సంపాదించిందంతా ఏనుగు మింగిన వెలగపండు కరణ చేశాడు. రామన్ తన పెద్దవారి సంపాదనకు నోచుకోలేదు. దూరపు పల్లెటూరిలో ఏదో కొంపున్నది అతడు విన్నాడే కానీ చూడలేదు. తల్లిదండ్రులు నగరవాసం చేయించు హోటల్ నుండి టిఫిన్ క్యారియర్తో అన్నం తెప్పించుకొని వంట గొడవ కూడా వదిలించుకొని ఉన్నారు. తమ ఏకైక పుత్రుని వారు అత్యంత గారాభమున పెంచారు. విద్యాభ్యాసం కూడా ఉత్సాహంతో ప్రారంభమైంది. అతడు కాలేజీలో విశ్వవిద్యాలయంలో చదువుకుని నాటి రోజులు. ఆ జీవితము అతని పురుషులో పచ్చ కాగితాలు, అన్నీ 100 నోట్లే. ఎన్ని ఉండెడువో అతడు ఏ క్లాసులోనూ తప్పలేదు. తోటివారితో అతడు పరిగణింపతగిన ప్రతిభాశాలి. మూర్ఖులు, అనాగరికులు, పల్లెటూరి వారు ఆదరించు ధార్మిక భావనలు, రాతి దేవుళ్ళు, విగ్రహారాధన మొదలైన వాటి నుండి అతని తండ్రి తెగతింపులు చేసుకున్నాడు. ఇంకా తల్లి అంటే ఆమెలో స్త్రీ స్వాభావికమైన భావుకత ఉన్నప్పటికీ వీలు లేక దానికి వికాసం కలగలేదు. భర్తను అనుసరించడం ఆమెకు తప్పనిసరి అయ్యింది. ఆ దంపతులు ఏకైక సంతానము అంటే విశ్వవిద్యాలయపు విద్యార్థి, అందుకాస్త తెలివితేటలు. ముసలి ఉపాధ్యాయులను ఎదిరించడం, తెలుగు పండితులను ఖాతరు చేయకపోవడం, సమయం వచ్చిన విద్యార్థులు కట్టుకట్టి కాలేజీని నవనాగరికత పద్ధతుల్లో వృద్ధి చేసి కీర్తిని సంపాదించటం, వీటిల్లోనే అతనికి ఆనందము. తండ్రి హఠాత్తుగా గుండె ఆగి చనిపోయాడు. మాంసపిండమైన ఆ గుండెకాయ అంత పెద్ద వకీలు కదా అని అయినా ఆలోచన చేయక టకీమని ఆగిపోయింది. అదైనా కోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్పు సమయమునందే ఆ పనిని కూడా పూర్తిగానివ్వలేదు. ఆ తర్వాత మరి ఆషాఢభూతిని అనుకరించేటువంటి సానుభూతి లేఖలు చింకి బుట్ట నిండునట్లుగా రామన్ వద్దకు చేరాయి. పత్రికల వారు అతని మహారాజ పోషకత్వాన్ని పొందినవారే అయితే అయ్యో అని కొంత సానుభూతిని వెల్లడించారు, అంతే. తర్వాత సహాయ నిరాకరణోద్యమం ప్రారంభమైంది. అతడు ఎవరి వద్దకు పోయినను ఎవరి అబ్బాయివి నాయనా నువ్వు అని అడిగేవారు. అమెరికాలో ఒక లక్షాధికారి వివిధ సంస్థలకు 80 లక్షలు దానం చేశాడంట. అతను చనిపోయేసేటప్పటికి బ్యాంకులో అతని ఖాతా లెక్క చూడగా 3 లక్షలకు మాత్రము అధికారి అని తేలింది. అతని పేరు గొప్పగా చలామణి అగుచున్నంత కాలం కూడా అప్పులను వాడి అతడు దానం చేసేవాడు. అలాగే ఇప్పుడు రామన్ తండ్రి పేరు పెద్దదైనా కూడా ఊరి దిబ్బ అనే సామెతకు ఆస్పాదుడు అయ్యాడు. అప్పుల వారు అతని స్థిరాస్తులు చరాస్తులు స్వాధీనం చేసుకున్నారు. తామిచ్చిన దానికి చాలలేదని గోల చేశారు. రూపాయికి పావలా చొప్పున పంచుకున్నారు. ఈ గడబిడను సహించలేక తల్లి నీతిలో పడి గొడవ వదిలించుకుంది. విశ్వవిద్యాలయపు పట్టభద్రుడు రామన్ మాత్రం పృథ్వీపై మిగిలిపోయాడు. అతని ప్రారంధము ఇతరులెల్లా అనుభవించడానికి వీలవుతుంది. ఆనాడు ఎంఏ పాస్ అయినట్టు తెలిసినాడు ఎంతమందికి టీ పార్టీ చేయబడింది. ఆ తండ్రి తన పుత్రుని భావి జీవితాన్ని గురించి ఎంత ఉత్సాహపడ్డాడు. పాపమేది చూడకుండానే హఠాన్ మరణం సంభవించింది. సినిమారీలు తనకు తిరుగుతున్నట్లుగా అనేకములైన పాత స్మృతులు రామన్ జాగ్రత్తావస్థలోనే కలలుగనుచున్నాడు.
ఏకాకిగా కన్నీరు కార్చుడికి ఇది మొదటి రోజు కాదు అతనికి. అతడు తన అమూల్యమైన సూట్లను, బూట్లను, హ్యాట్లను, రిస్టు వాచీని కూడా అమ్మివేశాడు. పూర్వం అతనిని అత్యంత గౌరవంతో చూచెడివారు నేడు అతని కంటనే పడరు. కొంతమంది అతనిని పోల్చుకొనలేరు కూడా. నేడు అతని వద్ద గల ఆఖరు ఆస్తి కూడా ఖర్చు అయిపోయింది. ఫౌంటైన్ కలము ద్రవ్యము ఉదరమును ప్రవేశించి జీర్ణావస్థను కూడా పొందింది. ఏ సిమెంట్ బ్రిడ్జి పైననో, ఫుట్పాత్ లేక పార్కులోనూ నిద్రించుట అతనికి అలవాటైపోయింది. కానీ ఆకలి మాత్రము అతనికి ఎదురు తిరిగి చెప్పిన మాటను వినకుండా ఉంది. అందరూ పని లేదు అనే ఒకే మాటను అతని చెవిని వేసినా ఎచ్చటికి పోయినను, ఏమి ప్రశ్నించినను అతనికి ప్రత్యుత్తరము పని లేదు అనే విషయమే లభిస్తుంది. ఇక నిజంగా ఆ వ్యక్తికి ప్రపంచమున పని ఏముంది? భగవంతుడా, చీచి, అది మూర్ఖుల కల్పన. ఎంఏ పాస్ అయిన రామన్ కల్పితుడైన దేవుని ఆశ్రయిస్తాడా? కానీ మరలా ఎందుచేతనో ఆ కల్పిత దేవుడే రామన్ హృదయమున విచిత్ర కల్పనలతో అద్భుత రూపముతో తోచసాగాడు. గజేంద్రుడు చివరకు లావొక్కింతయు లేదనుచు రావే ఈశ్వర అనునట్లుగానే అతనికి తెలియకుండానే ఆకటి చేత బాధపడిన అతని ప్రాణము ఈశ్వరుని ఆహ్వానించుచుండెనేమో. ఆ సమయమున అతనికి దాహం ఎక్కువయ్యింది, కంఠం తడియారింది. ఇంకా నీరు త్రాగక తప్పదని అతడు 2 చేతులు భూమిపై ఆనించి యువకుడైనప్పటికీ కూడా వెన్ను వంగిన వృద్ధునిలాగానే మెల్లగా లేచి నిలబడ్డాడు. కళ్ళు చీకట్లు కమ్మడం చేత స్తంభాన్ని పట్టుకున్నాడు. కొంచెం సేపట్లాగే నిలిచాడు. మెల్లగా అడుగులు వేస్తూ ఆలయం వెలుపల ఉన్న చలివెందరాన్ని చేరుకున్నాడు. హే దైవమా, ఈసారి బేరంలో నాకు తప్పక లాభం కలిగిన నీకు ఏకాదశి సేవను చేయిస్తాను తండ్రి. పొట్టిగా, నల్లగా, పుష్టిగా, చెవులకు తెల్ల పొళ్ళ తమ్మెట్లు గల ఈ పొట్టి శెట్టిని రామన్ ఎరుగును. ఇతడు వర్తక మండలిలో కాస్త పేరు ప్రతిష్టలు గలవాడే. మరి ఎందుకితడు ఈ రాతి విగ్రహానికి ఎదురుగా వినమ్రత గాత్రుడై చేతులు జోడించి ప్రార్థిస్తున్నాడో రామన్కు అర్థం కాలేదు. హే ప్రభు, నేటికి 10 దినాలైనది. నా ఏకైక పుత్రుని మంచంపై నుంచి దించి చాప మీద పొరుండబెట్టి అతని రోగం నయము చేయము తండ్రి. లేక పుట్టిన బిడ్డ. తండ్రి పచ్చము పెట్టిన రోజుననే నీకు నేను సేవ చేయిస్తాను ప్రభు. ఇతడు ఒక వయసు మీరిన పెద్ద ప్లేడరు. MABL పాస్ అయిన అధునాతన సభ్యతా సుపుత్రుడు. పాపమే ఏమి చేయను, ఏదో ఒక్కగానొక్క కొడుకు పుట్టినందుకు సంతోషిస్తూ ఉండగా చిన్నతనమనే అతనికి తగని రోగం పట్టి పీడించసాగిన. బెంగ పెట్టుకొని కోర్టుకు కూడా సరిగా వెళ్ళడం లేదు. అతడి బుద్ధి కూడా పాడయ్యింది. ఎవరో నచ్చజెప్పి దేవునికి మ్రొక్కమంటే వచ్చాడు. రామన్ నీరు త్రాగి మరలా దేవాలయంలోనే ప్రవేశించాడు. అతడి జీవితమునందు ఇదే తొలిసారి దేవుని మందిరానికి ప్రవేశించడం అవడం వలన వచ్చిపోయే వ్యక్తులను అతడు వింతగా చూడసాగాడు. గర్భగుడి ద్వారము తెరువబడి ఉంది. దర్శనార్థులు ఒకరొకరుగా రాసాగారు. దేవాలయం నిత్యము ఏమి జరుగుచుండునో అతనికి స్వయంగా తెలియదు. స్కూల్లో చదివిన పుస్తకాలందు దేవాలయాల విషయమై అతడు చదివినట్లుగా జ్ఞాపకం లేదు. అలసి సొలసి ఉండిన రామన్కి ఇంకా ఎక్కడికైనా వెళ్ళడానికి ఉత్సాహమే తగ్గిపోయింది. కాబట్టి మరలా దేవాలయం నందే ప్రవేశించాడు. వచ్చిన జనం అందరూ నిలబడియే చేతులు జోడించి ఏమేమో మాట్లాడుతున్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కొందరు బడబడా బయటకు వినబడినట్లుగా పలుకుతూ ఉన్నారు. కొందరైతే మనసులో స్వయం పాకనీమస్తులు. అందరూ నిలబడి ఉండ తానొక్కడే కూర్చుండిన సభ్యతకు లోటవుతుందేమో అని భావించి అతడు అందరిలాగానే వారి వెనక నిలబడి దేవాలయపు వింత మానవుల చర్యలను బుర్రా అనే డైరీ పుస్తకంలో నోట్ చేసుకుంటున్నాడు. అతని దేవుని దర్శించడంతోనూ నమస్కరించడంతోనూ అతనికేమీ పని లేదు. అతడు వినోదాన్ని చూస్తున్నాడు. హే భగవంతుడా, ఈ దావాలో ఏదో విధమున నన్ను గెలిపించు తండ్రి. చీనా మిఠాయితో సహస్రనామార్చన చేయిస్తాను. రామన్ ఆ వ్యక్తిని పరకాయించి చూచి, ఎవడో ఈ క్రాఫింగ్ ఫూలు, సామాన్య భక్తుల్లో పెద్ద మొనగాడిలాగా కోర్టులో అంతా తనకే తెలుసునన్నట్లుగా ఛాతీ విరగదీసుకుని కోర్టు ప్రహరీ గోడ చుట్టూ తిరిగే ఈ పెద్ద మనిషి ప్రతివాది ప్లేడరు తన సాక్షిని గట్టిగా క్రాస్ చేసేసరికి వచ్చి పడ్డాడు. ఈ రాతి దేవుడి కాళ్ళకు మొక్కడానికి.
అక్కడే చలాకి. నక్క జిత్తులన్నీ ఈ ఏట్లో కొట్టుకొని పోయిను, లేక మంటలో కాలిపోయిను. అక్కడ వకీలుకి ఇచ్చిన ఫీజు పాటి కూడా పూజలో ఖర్చు చేయకుండా పూర్తిగా దావాలో గెలుపొందాలంట. 1000 చీనా మిఠాయిలు మహా అయితే 100 ప్లేడర్కి ఇప్పటికీ ఎన్ని వేలు గుమ్మరించున్నాడో లెక్కలేదు. ఇంకా దావా అటో ఇటో తేలలేదు. దేవుడికి సహస్రనామార్చన లంచం ఇచ్చినా సరిపోతుంది అని దౌర్భాగ్యని భావన. హే దేవా, హే పరమేశ్వర, హే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఇట్టి తప్పులు నీకు మీదను ఎన్నడను చేయును. ఈ తప్పిదాన్ని మాత్రం క్షమించు తండ్రి. ఉద్యోగం పోతే భార్య పిల్లలు అలోమని ఏడుస్తారు. చిప్పా దొప్ప పట్టుకొనవలనే కానీ వేరొక ఆధారం లేదు. ఇట్టి తప్పును ఎన్నడూ చేయను. లెంపలు వేసుకుంటూ ఆరయ్య గారు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఇక ముందు ఇటు తప్పు చేయడట. అంటే పబ్లిక్గా చేయడు, అంటే చాటుగా చేస్తాడు. ఇతరుల కడుపు మీద కొట్టుటలోనే తన చాతుర్యాన్ని ప్రదర్శించే ఈ వ్యక్తి తప్పును క్షమించాలట. ఎవరి గొంతునో పిసుకు సమయమున పట్టుబడిను, అదైనను పొరపాటున. అంతకుముందు ఇటువన్నీ జరిగిపోయిను. ఇక ముందు చేయడట, అనగా అందరికీ తెలిసిపోయేటట్లు చేయడు. పట్టుబడకపోయినా చేయునట్లే కదా. కనగాబట్టే కనుకనే అంతకు ముందు వాటిని క్షమించమని ప్రార్థించనవసరం లేదు. ఇక ముందు పై అధికారులకు తెలియకుండా నూలు పోగుతో గొంతుకొస్తాడు. ఇంతేగా తప్పు చేయడనుటకు అర్థం అని. ఇప్పుడు సస్పెన్షన్ శ్రీముఖం వచ్చిన కదా అని శ్రీహపతి వద్దకు వేంచేశారు. దేవునికి కార్తీక మాసమున దీపదానం చేస్తారంట. పుష్పాలంకార సేవ చేయిస్తారంట. మహా అయితే 10 రూపాయలు. రామునికి ఈ విషయమున చాలా అసహ్యం కలిగింది, కోపం వచ్చింది. అతడేం చేస్తాడైనా ఈ సమయంలో కొంతమంది ఇట్టి సకామ ప్రార్థనల వారు సమాప్తి అయిన తర్వాత రెండో రకం వారు కొంతమంది ఆపాటి సేవలను కూడా చేయింతుమనినా ఏమి కొంప మునుగునో అని ఫలానా పనిని చేసి పెట్టమని మాత్రం దేవుణ్ణి ప్రార్థించసాగారు. వీరికి ఫలానా పని దేవుడు చేయవలనట. దేవుడు వీరి జీతము తిను ఒకరేమో, లేనిచో పని చేయమని ఆజ్ఞలేంటి? అందరూ ఈ అమాయకపు దేవుని మోసగించాలనే ప్రయత్నిస్తున్నారే. ఆ శెట్టికి బేరంలో లాభం వచ్చినను మానినను మర్యాద మరి మధ్య దళారీకి ఫీజు చెల్లించటకు సంకోచించడే. నీకు ఈసారి లాభం వచ్చినని గట్టిగా చెప్పేసరికి ఎన్ని పచ్చ కాగితాలు అంటే 100 నోట్లను చిత్తు కాగితాల వలె చిమ్మును. దేవుని ఎదుట మాత్రము ఈ కండిషన్ ఎందుకో. లాభం వచ్చిన తర్వాత పుష్పసేవ చేయిస్తాడంట. పూజలో టోకున 2-3 రూపాయల ఖర్చు చేస్తాడంట. రామన్ దీర్ఘాలోచనలు చేయసాగాడు. ఆ వకీలు గారు తన పిల్లవాని విషయమున మందులకు, ఇంజక్షన్లకు, డాక్టరు విజిటింగ్ ఫీజులకు ఎంత ఖర్చు పెట్టి ఉంటాడో ఎవరికెరుక. ఫలానా డాక్టర్ని పిలిచి పిల్లవాని రోగం నేను నయం చేయిస్తాను అని ఎవరైనా విశ్వాసం కలుగజేసినట్లయితే అందునిమిత్తమై 1000 రూపాయలు అతనికి ఒక లెక్కలోనివి కావు. దేవాలయానికి వచ్చి అతడేమి వేడాడు? కుర్రవానికి నయమైన తరువాత దేవుని సేవ చేయిస్తాడంట. ఆ పూజకి ఎంత ఖర్చు పెట్టునో తెలియనా? ఆ రోగికి మొదటి రోజున పథ్యము పాటి విలువ కూడా ఉండదు. అది అయినా నిమ్మలించిన తర్వాతనే డిస్ట్రిక్ట్ సర్జన్ గారి వద్ద మాత్రము విజిటింగ్ ఫీజు రేపిస్తారని అని ఉంటుందంటారా? ఈ దాసీపుత్రుడు అప్పు చేసి అయినా సరే ముందు సమర్పించి ఆహ్వానించి ఉంటాడు. రామన్ మనమున ఎట్టి స్వార్థపరుల విషయము విప్లవ భావాలు రేకెత్తసాగినవి. ఆ సమయమున రాతిదేవుని విషయంలో అతని కాపానుభూతి ఎచ్చటి నుండి కలిగిందో చెప్పలేము. కానీ ఈ జనబాహుల్యము, ఈ నోరులేని అమాయకపు దేవుని సర్వ విధాలా దగా చేయాలని, మోసగించాలని ఎలా ప్రయత్నిస్తున్నారో అని మాత్రము అతని నోటి వెంట అప్రయత్నంగా వెడలింది. రామన్ ఈ భక్తుల ప్రార్థనలు విని అరేరే, మేము భక్తులము, సేవకులము, దాసులమని పలుకుచు దేవునికి ఆజ్ఞ ఇస్తారే. ఈ ధూర్తులు యజమానుడి వలె అందరికందరూ దగుల్బాజీలే. ఒక్కొక్కని పట్టుకొని గోబ గింగురుమనేటట్లు దవడ పగలగొట్టవలసిందంత కోపం కలిగింది అతని మనసులో. ఆ వ్యక్తులకు తుంటి మీద తాపు తన్ని మెడపై చెయ్యి వేసి దేవాలయం వెలుపలికి గెంటాలి అని అతడు తలచాడు. ఆ దూర్తులు తమ లౌకిక ప్రయత్నాలన్నీ వ్యర్థాలైన తరువాత, ఇంకా ఏ విధమైన ఆశ లేదని తోచిన తర్వాత ఇచ్చటకు వస్తారు. వచ్చి అన్నిటికన్నా చౌకబారు
పద్ధతులలో దేవుని వలన నౌకరీ చేయించడానికి ప్రయత్నిస్తారు. ఆహా, ఈ దేవుడెంత అమాయకుడు! అతనికి ఈ ఉద్వేగమేలా కలుగుచున్నదో, మనస్సేలా క్షోభపడుచున్నదో, ఈ దేవాలయంపై అందుండు రాతి దేవునిపై అతనికి మమకారము అభిమానము ఎలా కలుగుచుండెనో అతడు ఆలోచించినట్టు లేదు. ఆకలితో అలమటించుచు అన్ని దిశల నుండి కూడా నీకు పని లేదు అని జవాబు పొందిన అతనికి మానవ సమాజ సభ్యుల విషయమున ఒక అసహ్యభావమే, ఆ ఉపేక్షాభావమే ఈ రూపాన తలెత్తి దేవునిపై ప్రసరించిందేమో. ఆహా, భగవాన్ నా వద్దనేమీ లేదు. నేను 4 అణాలైనా సంపాదించగలిగిన నీకు 2 అణాలు ఇచ్చి ఉంటాను. నీవు నాకేమీ పని చేయవద్దు. నీ వలన నేనేమీ అపేక్షించకే 2 అణాలు ఇచ్చివేస్తాను. నేను ప్రయత్నిస్తాను, మరలా ప్రయత్నిస్తాను. 4 అణాలు దొరికినా నీకు 2 అణాలు ఇస్తాను. నీవు మాత్రం ఈ ధూర్తుల కార్యం ఒక్కటి కూడా నెరవేర్చవద్దు. ఎంఏ పాస్ అయిన రామన్ ఈ రాతి దేవుని ఎదుట ఎన్ని మాటలు ఇట్లు మాట్లాడగలిగాడో అతనికి స్వయంగా తెలియదు. ఆ ఆకటి వ్యక్తి క్షుబ్బాధ, మానవ సమాజం పైన కలిగిన రోషం, ఈ రెంటి చేత ఉద్రిక్తుడై ఉన్నాడు. ఇంకా ఎక్కువ కాలం అచ్చట నిలిచిన తనంత తాను తన ఉద్వేగాన్ని ఆపుకొనుట కష్టమని అతనికి అనిపించింది. అతడందరినీ తోసుకుంటూ గర్భగుడి ద్వారం కడకపోయి నోటికి వచ్చిన 4 మాటలను పలికి మరలా అందరినీ తోసుకుంటూ ఎవరిని లక్ష్యం చేయక దేవాలయపు సింహద్వారము దాటి బయటకు వచ్చాడు. ఎవడండి మూర్ఖుడు? అచ్చట నిలబడి ఉన్న భక్తులలో చిన్న అలజడి బయలుదేరింది. దేవుని దర్శనానికి అతడు ప్రదర్శించిన జోరు కొంతమందికి కోపం కలిగించింది. మతిస్థిమితం లేని పిచ్చివాడేమో. 2 క్షణాలలో అచ్చట భక్తులు అతని విషయాలను మర్చిపోయారు. ప్రయోజనం లేకపోతే ఎవరైనా ఎంతవరకు ఇతరుల విషయాలను జ్ఞాపకం ఉంచుకుంటారు? దేవాలయానికి రామన్ కూడా వచ్చి ఉండెను అనే సంగతి గర్భగుడిలో ఆరాధ్యపీఠముపై గల దేవునికి తప్ప ఎవ్వరికీ పట్టింది కాబట్టి అతని రాకపోకలను స్మరిస్తూ కూర్చుండడానికి. అందువలన వారికి ఏమీ ప్రయోజనం సిద్ధించదు, ఇతరత్రా నష్టమూ లేదు. ఏమండోయ్ బాబుగారు, కాస్త ఈ టెలిగ్రామ్ చదివి పెట్టండి. రామన్ వెనుదిరిగి చూశాడు. దేవాలయమందు బేరమున లాభం రావాలని దేవునితో బేరమాడిన నల్లని పొట్టి శెట్టియే చేతిలో తేలిక రంగు పుష్ప కాగితం పుచ్చుకొని త్వరగా నడిచిపోవచ్చున్న రామన్ వెంటబడి వస్తూ ఉన్నాడు. పాపం, మిమ్మల్ని కష్టపెడుతూ ఉన్నాను, శెట్టి అతి నమ్రతతో పలికాడు. నేను ఊరికే ఏ పనియో చేయవాడను కాను. రామన్కు ఆ శెట్టిని చూడడంతోడే ఒళ్ళు మండుకుపోయింది. కమిషన్ వ్యాపారం అన్న భగవంతునితో అతడు బేరమాడునా? ఇప్పుడు రామన్ అతనికి టెలిగ్రామ్ ఊరికే చదివి చెప్పవలెనా? లాభం వచ్చిన తరువాత కూడా బేరమాడు పూజకాడ ఈ వ్యక్తికి ఊరకయ్యేలా చదివి పెట్టాలి? రామన్ స్వాభావికంగా ఔదార్యరహితుడు కాడు. అతనికి మానవ సేవయనని, సమాజానికి సహాయమనని ముందడుగు వేయువాడే కానీ నేడు మాత్రము శెట్టిని చూసిన అతనికి ఆపాదమస్తకం మంటయే. అతడు పైకి తెలియని కోపావేశంతో నా చేత టెలిగ్రాము చదివించుకోవాలి అంటే జేబులో నుండి పావలా కాసు బయటికి తీయాలి. కాస్త 4 ముక్కలు చదవడానికే 4 అణాలా? శెట్టి యువకుని వైపు ఘూర్నిల్లుచూ చూశాడు. ఆ వాడిపోయిన ముఖము, చీకురు బాకురు జుత్తు, ఈ మొహానికా 4 అణాలు అని మనసులో అనుకొని నోటి వెంట కటువు మాట వెలువడింది. అని తర్వాత పని చెడుతుంది అని బనియన్ జేబులో చేయి పెట్టాడు. ఇతర సమయమందైనా తమకి కష్టం ఎందుకులేండి, ఇతరులెవరి చేతనైనా చదివించుకుంటాను అని అనేసేవాడే. కానీ సాయంకాలపు టెలిగ్రాములలో అత్యంత ముఖ్యమైన ధరవరులు సూచితమై ఉండును. తన ప్రార్థనలు భగవంతుడు విని టెలిగ్రామ్ తెప్పించాడేమో అని అతడు అనుమానించాడు. ఇటు అటు దిక్కులు చూచినా ఎవ్వరూ కానరాకపోవడంతో బజారుకు పోయినా ఆలస్యమవుతుంది అని ఆలోచన చేసి గతి లేక అతడు పావలా కాసు బయటికి తీశాడు. నౌకరెందు చేతనో మార్గమధ్యమునే టెలిగ్రాము యజమాని చేతబెట్టి పని మీద పోయాడు. పోనీయండి బాబు, అంత కోపం ఎందుకండి, ఇదిగో పావలా కాసు పుచ్చుకొని చదివి పెట్టండి. రామన్ ఆశ్చర్యంతో శెట్టి ముఖాన్ని చూడసాగిను. అతడు ఆ సమయంలో పావలా కాసుని ఆశించి ఆ మాట అని ఉండలా. ఆ కాసు చేతబడటంతోటనే కోపం కొంత శాంతించింది.
కానీ పూర్తిగా పోలేదు. సంకోచంతో పావలా కాసు పక్క జేబులో పడవేసి వీధిలోని విద్యుత్ దీపపు వెలుతురులో టెలిగ్రామ్ను చదివి కాగితం శెట్టి చేతికిచ్చి వేశాడు. తన పని అయిపోవడంతో తనకు శెట్టితో ఏమీ సంబంధం లేనట్లుగా ఆ స్థలాన్ని విడిచి గబగబా ముందుకు నడిచాడు. అనుకూలమైన ధరలు తెలియడం చేత శెట్టి బజారు వైపు పరిగెత్తాడు. ఆ సమయంలో పావలా కాసే కాదు, రూపాయి కోరినా ఇచ్చి ఉండేవాడే. పావలా కాసు, ఓహో, ఇంత శీఘ్రముగా సరళమైన పద్ధతిలో అనాయాసముగా లభించిందే. నేడు రామను దృష్టిలో ఆ పావలా కాసుకు విలువ ఇంత ఇతరులెవ్వరూ ఊహించలేరు. ఎంత విలువో సాధ్యమవుతుంది అంటే ఊహించడానికి ఎట్లా సాధ్యమవుతుంది? కాదు కదా. అందు 2 అణాలు ఆ దేవాలయమున కలిగిన భగవంతునికి చెందదగి ఉన్నది. ఆ దేవుడు కూడా ఎంత అమాయకుడు. ఆలయానికి వచ్చి భక్తులందరూ ఏదో ఒక విధంగా అతనిని మోసగించడానికే ప్రయత్నిస్తారు. నేడు రామను నీచాతి నీచమైన స్థితికి దిగజారిపోయినను, కృంగిపోయినను కూడా ఆడిన మాట తప్పట, అతనికి నమ్మించి ద్రోహం చేయుట అనిన అతనికి గిట్టని పనులు. అతని హృదయమున కొంత సభ్యత లేకపోలేదు. అతడు 2 అణాలు తప్పక భగవంతునికి ఇచ్చివేయాలి. ఆకలి తీర్చడానికి మిగిలిన 2 అణాలు తన వంతుకు వస్తుంది. అతడు గబాలన దేవాలయం వైపు మరలాడు. దేవాలయపు తలుపులు మూయబడి ఉన్నాయి. పూజారి కూడా వెదికినా కనిపించలేదు. ఇంకా అతడు దేవాలయానికి ఎదురుగా ఉన్న తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఈ ద్వారం ఇంక రేపు అని తెరవబడదు. పోనీ రేపే సమర్పించవచ్చు. నేను రేపు 2 అణాలు భగవంతునికి ఇచ్చివేస్తాను. ఇప్పుడు మరి ఆకలి కాకుట మరి దుర్భరంగా ఉన్నది కదా. ఈ పావలా కాసులో 2 అణాలు ఇతరులవి. ఈ భాగం అతనికి ఇవ్వకనే నా భాగం నేనెట్టా తీసుకుని ఏ లోటు మరి ఏ టికెట్కు లోటు వస్తుంది కదా. స్వామి ద్రోహం కాదా? ఇందు నేను చేయు అనుచిత కార్యమేమి కలదు? నాకు రావాల్సిన భాగమే కదా నేను తీసుకుంటాను. ఇంకా పంపకం కాలేదే, నీ భాగం నీవెట్లా వేరు చేస్తావు? ఈ 2 అణాలకు కొంచెం బఠానీలు బెల్లము తప్ప అధికమేమీ కొనడానికి వీలు కాదు. పాపం రామన్ శనగల దుకాణానికి ఎదురుగా ఉన్న చలివేంద్రంలో మంచినీరు మాత్రము త్రాగి సింహద్వారపు అరుగు మీద కటిక నేల మీదే అతడు మేను వాల్చాడు. నేడు కాకపోయినా రేపు ఉదయాన్నే శనగలు దొరకవా? పావలా కాసు జేబులోనే ఉన్నది కదా అని అతడు తడివి చూసుకున్నాడు. దేవాలయమున ఈ రాతి దేవుడు ఈ ద్రవ్యము ఏమి చేయును? అతనికి అసలు డబ్బెందుకు? ఈ రాతి విగ్రహానికి భక్తులందరూ భగవంతుడని అందరూ పుష్పమాలలు, మంచి గంధము, పట్టుబట్టలు ధరింపజేస్తారు. కొన్ని చోట్ల సువర్ణాభరణాలు, రత్నహారాలు కూడా ఉంచుతారంట. ఈ వస్తువులను వీరెంత దురుపయోగం చేయుచున్నారు. రకరకాల ప్రసాదాలు, భోగాలు చెల్లిస్తారు. గ్రామముల బయట పూరిపాకలలో ఆకలితో బాధపడు బీద ప్రజానీకం వంక ఎవ్వరూ చూడరే. ఈ రాతి విగ్రహానికి ఈ భోగాలు ఎందుకో? ధనానికి వ్యర్థమైన వినియోగము. ఈ రాతి బొమ్మకు చందనం పూసిననేమి, పూయకున్ననేమి. పూజారులు పొట్టల నిండుటికి ఇది ఒక మంచి ఉపాయం ఆలోచింపబడింది. క్షణకాలానికి పూర్వం నందుగల రామన్ భావుకత ఎచ్చటికి పోయిందో. అతడు విపరీత తర్కంతో మెలకువ కలిగి ఉన్నాడు. అమాయక ప్రజల మూర్ఖత్వాన్ని, పూజారుల గొడిస్తానాన్ని అతడు తలపోస్తూ ఉన్నాడు. డాంబికాలన్నా అతనికి నచ్చదు. అరే, నేడు నేనంత మూర్ఖుడునైపోయాను. పావలా కాసు నాకు దొరికిన కానా నా సొత్తు ఆ పాషాణ ప్రతిమకు డబ్బుతో పని ఏమి కలదు? నేను కూడా పూజారికి 2 అణాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నానే. అతడు అచ్చటి నుండి లేచి పార్కు వైపు ప్రయాణం చేయడానికి సంకల్పించాడు. 2 అణాలతో ఆనాటి రాత్రి క్షుధనం, ఆకలిని చంపుకొని మిగిలిన 2 అణాలు రేపటికి వినియోగించడమే ఉచితము అని అతనికి తట్టసాగింది. కానీ శరీరం నిస్సత్తుగా ఉండడం వల్ల అతడు లేవలేకపోయాడు. అది శిలా విగ్రహమే అగుగాక నేనే మొదట 2 అణాలు ఇవ్వడానికి ఒప్పుకున్నాను కదా. ఈ 2 అణాల కొరకు నన్ను నేను మోసగించుకుంటానా? చిచి, ఆ దేవునికి ఉపయోగమున్నను లేకున్నను నేను నా నోటితో అని ఉన్నాను కాబట్టి నేను తప్పక ఇచ్చివేయవలేను. రామను మరలా రాతి బొమ్మకు దేవునికి 2 అణాలు ఇచ్చివేయడానికే నిశ్చయించాడు. అతడు ఏ విధముగా కూడా పూజారికి మాత్రమే ఇవ్వదలుచుకోలేదు. 2 అణాలు పెట్టి పొలమాలను శిలామూర్తి మెడలో ధరింపజేయదలిచాడు. అతని రెప్పలు ఎప్పుడు వ్రాలినో, నిద్రాదేవత ఎప్పుడు అతన్ని ఆవేశించినో అతడికే తెలియకపోయినా ఇతరులకెట్లా తెలుస్తుంది సరిగా చెప్పడానికి? ఓ భగవానుడా, నేను పరిపరి విధములా ప్రార్థించినప్పటికీ కూడా ఉపేక్ష వహించి ఉంటివేలను. నిన్ను దయాసాగరుడని కవులు పొగుడుతారు. హే ప్రభు, నేటి బేరమున శెట్టి దేవాలయమునకు 2 పూటలా వచ్చుచుండెను.
సింహద్వారం కడ రామన్ను చూసి అతడు గభీలుమని పోల్చుకొని దండాలనెను. రామన్ కూడా ఒక గుడ్ మార్నింగ్తో శెట్టిని కొట్టి కుశల ప్రశ్నం చేసెను. శెట్టికి ఉచితరీచి లాభం కలిగెను. కానీ ఆ లాభము కలిగిన బేరాలలో అతడు నిరాశ చేసుకుని ఉండెను. అతడి పూర్వదినపు ప్రార్థనలకు అవి విషయాలు కావు. అతడే కొత్త బేరాన్ని గురించి భగవంతుని ప్రార్థించి ఉన్నాడు. అందింకనూ లాభం కలిసి రాలేదుట. కాస్త లోటుగానే ఉన్నదట. కనుకనే అతడు అర్ధనా పెట్టి పూలమాలను కొని దేవాలయానికి దయచేశాడు. ఇతర బేరాలలో లాభం కలుగుటకొక గొప్ప విషయం కాదు. అది పాత విషయము, ఏనాడో జరిగిపోయింది. అతడు ప్రార్థన చేసిన బేరంలో భగవంతుడు ఎలా లాభం చేకూర్చలేదో అని అతని ప్రశ్న. అది జరిగిన నాడు కానీ నేడు అతడు ఎట్లు భగవంతుని సహస్రనామార్చన చేయిస్తాడు అంటే, ప్రార్థించిన ప్రకారం, హే దైవమా, నీ అనుగ్రహమున నిన్నటి రాత్రి పిల్లవాడు కాస్త కాళ్ళు చేతులు కదిలించాడు తండ్రి. నీవింకనూ దయాదృష్టి ప్రసరింపచేయము తండ్రి. నేడు పెద్ద డాక్టర్ వద్దకు గుమస్తాను పంపించాను. అతడు ఔషధం వల్ల పిల్లవాడికి లాభం కలుగునట్లు కరుణించు తండ్రి. ఈ ప్లేడర్ గారికి పిల్లవాడు నయం కావలేనట. అది అయినను పెద్ద డాక్టర్కు ముందు ద్వారా భగవంతుడు అనుగ్రహించాలంట. మరి భగవంతునికి సేవ అది కుర్రవాడు లేచి తిరుగాడినప్పుడు కదా అతడు సేవ చేయించును. ఇప్పుడు ఇంకను పూర్తిగా నయం కానిదే. హే భగవన్. రామన్ నిద్రమొత్తు కళ్ళతో ఒకరినొకరినే ధీమాగా తిలకించసాగిను. పొంతులు గారు, ఆరయ్య గారు మొదలైన వారు నిన్నటి వారు చాలామంది వచ్చుట, ఏదో మాట్లాడుట వెళ్ళుట జరిగిపోతుంది. ఒకనికి తాను అభిలషించినటువంటి స్థలానికి లాభం కలగలేదు. కాన ఇతర స్థలాలను లాభం అతడేలా పరిగణిస్తాడు? వేరొకడు తన పనిని దేవుడు మరిచిపోకుండా ఉండడానికి జ్ఞాపకం చేయాలని దర్శనానికి వచ్చాడు. ఇంకా మరికొందరు సగము సాఫల్యము కలిగిన వ్యక్తులు. మరి ఆకుదొప్పలలో పువ్వులు మొదలైన పూజా సామాగ్రితో హాజరగుచూ ఉన్నారు. హే దేవా, ఇప్పుడు కొంచెం ఆర్థిక దుస్థితిలో చేయి నొక్కబడి ఉన్నది ప్రభో. తన ప్రార్థన భగవంతుడు పూర్తిగా ఆలకించి సఫలం కలగజేసిన తరువాత ఈ వ్యక్తికి పూజా విషయంలో ఆర్థిక దుస్థితి అడ్డు వచ్చుచుండెను. మరలా ఇంకొక దుస్థితి కలిగిన తరువాత భగవంతుడు అనుగ్రహించిన అది ఇది కలిపి ఈ మహామహుడు పూర్తి చేయగలవాడు. ఇవి ఇతడి సాయం గల విన్నపాలు. ఇదేమయ్యా, ఎంత ప్రసాదము మీరు కాజేస్త్రీ. నేను ఎన్నో దేవాలయాలు చూచితను కానీ ఈ పద్ధతి ఎక్కడా లేదు. ఎవరో మహానుభావుడు పూజారితో దెబ్బలాడుతున్నాడు. సగము ప్రసాదము స్వీకరించి ఉంచుకొనడానికి తనకు అధికారం కలదని పూజారి యొక్క వాదన. ఈ తీర్పు ఏ కోర్టుదో క్రిందనో మీదనో జరిగినో పరిశీలించడానికి రామనుకు అవకాశమేది? అతడు మరి స్వంత భావనలో నిమగ్నుడై ఉండెను. హే దైవమా, ఈయన పని చేసి పెట్టుము తండ్రి అని పేలుచు అనేకులు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. వీరందరూ మూర్ఖ శిరోమణులని అతడు భావిస్తూ ఉన్నాడు. అతడు జేబు తడివి పావలా కాసున్నదో పోయినదో పరిశీలించుకున్నాడు. అది ఎంత సులువైన రీతిని అతడికి లభ్యమైంది. ఈ రాతి దైవం ఏదో తన మహత్తు అప్పుడప్పుడు ప్రజలకు చూపిస్తూ ఉంటాడు. అప్పుడు అతనిని భగవంతుడని కొలుస్తారు. రామన్ తదేక దృష్టితో విగ్రహం వంక చూడసాగాడు. అతడు ప్రపంచం మరిచినట్లున్నాడు. ఆహా, ఈ దేవుడెంత అమాయకుడు. జనులు ఇతనిని దగా చేయుచూనే ఉంటారు. కొందరు వచ్చి ఆజ్ఞ చేస్తూ ఉంటారు. కొందరు తాము కోరిన కార్యము తాము కోరిన పద్ధతిలో తాము కోరిన సమయంలో సాఫల్యత కలగజేయమని ప్రార్థన చేయటం చూచినా అది ప్రార్థనయో లేక ఆజ్ఞయో తెలియదే. ఇంత జరిగినను సాధ్యమైనంత తక్కువ కూలిని పూజను దేవునికి ఇచ్చుటకు ప్రయత్నిస్తారే. పని అయిన తరువాత దగా, మోసము, దగుల్బాజీ తనాన్ని ప్రదర్శిస్తారు. ఈ డాంబిక భక్తులను చూచి రామనికి అసహ్యం కలుగసాగింది. ఓయ్ దేవుడా, వీరి పనులన్నీ నీవెందుకు చేయుచుందువయ్యా? అతడు విగ్రహమునే నేరుగా ప్రశ్నించినట్లుగా భావించాడు. చక్కని సిల్కు బట్టలు, మంచి వాసన గల పుష్పమాలలు, చల్లని చందనము, సుగంధ ద్రవ్యాలు, ధూపదీప నైవేద్యాలు, హారత కర్పూరాలు ఇవన్నీ కూడా ఎచ్చట నుండి వచ్చును. నీవేదో పాడు అలవాట్లు చేసుకున్నావు. అవి లేకున్నా నీకు తోచదు. నీవు స్వయంగా బజారుకు పోయి కొనుక్కోలేవు కనుక ఇతరుల ద్వారా తెప్పించుకుంటావు.
వారికేదో ప్రయోజనాన్ని చూపకపోతే ఊరకనే ఎలా తెస్తారు? ఇంతేనా నీ భావము? రామన్ తనలో తానే ప్రశ్నోత్తరాలు చెప్పుకుంటున్నాడు. ప్రశ్న తానే వేసుకొని సమాధానం కూడా తానే చెప్పుకుంటున్నాడు. అతని ఆలోచనలు కొనసాగి దుర్వ్యసనాలకు వసుడైన దైవము చేత దయగా జాలిగా పరిణమించింది. అప్పుడు దేవాలయమున ఈ దయాసముద్రుడైన దేవుడు భగవంతుడు తన ఎదుటికి వచ్చిన ఆర్తజనుడ భావాలను పరికించునని అతనికి నచ్చచెప్పుట కచ్చట ఎవ్వరూ లేకపోయారు. దేవుని దృష్టికి భక్తులిచ్చు కానుకలొక పరిగణనీయమైనటువంటి స్థానాన్ని పొందగలవా? ఆ సర్వజ్ఞునకు త్రిలోకాధిపతికి వీరిచ్చు పత్రము, పుష్పము, ఫల, తోయాలతో ప్రయోజనమేమి? అతడు భావమయుడు. ఎవరే విధమున భావించినా వారికి ఆ విధమున గోచరిస్తుంది. ఈ విషయములన్నీ భావించి ఊహించి తెలుసుకొనుటకు రామన్ ధర్మశాస్త్రాన్ని కానీ, భక్తి పద్ధతి కానీ, ఆధ్యాత్మిక విద్యను కానీ అలవాటు చేయలేదే. నేను చేయుదును, నీకు కావలసిన పూజా సామగ్రిని నేను జతపెట్టి సమర్పిస్తాను. ఈ ధూర్తులు డాంబికులు అయిన భక్తుల పనులు మాత్రము నీవు చేయకము. నాకు నీవు చేయవలసిన పని ఏమీ లేదు. నేను నీకేమీ శ్రమను కలిగించను. నీవిచ్చటినే నిలిచియుండుము. ఎచ్చటికి వెళ్ళవద్దు. నేనే అన్నీ తెచ్చి సమర్పిస్తాను. రామన్ భావావేశమున తనను తాను మరిచియున్నాడు. అతడు తన దరిద్రపు స్థితిని కూడా ఆలోచించినట్లు కనపడలా. అతడు తన పొట్టకరకే పాటుపడవలసి ఉండగా ఈ దేవునికి భోగ సామాగ్రి ఎచ్చటి నుండి తెచ్చును. అతడు గభీమని అరుగుదిగి సమీపమున కలిగిన పూల అంగడిలో పావలా పెట్టి పూజా సామాగ్రిని కొనేశాడు. అతనికి అందులో 2 అణాల భాగము కలదనే సంగతిని, తను నిన్నటి నుండి ఉపవాసం చేయుచున్న సంగతిని కూడా మరిచిపోయాడు. అతను పూజా సామాగ్రిని అందుకొని అందుగల పూలమాలను భగవంతుని కంఠమున పూజారి ధరింపచేసేసరికి ఆ దైవము రామన్ వైపు చూచి మందహాసం చేసినట్లుగా అగపడింది. రామన్ దృష్టికి, ఆహా, ఈ పూలమాలయనినా నీకెంత ప్రసన్నత కలిగినదయ్యా, నీవెంత అల్పసంతోషివయ్యా, నీవెంత అమాయకుడవయ్యా రామను మనసులో భావించసాగాడు. దేవుని శోభ ద్విగుణీకృతమైంది. ఏమండోయ్ బాబుగారు, ప్రసాదం పుచ్చుకొని వెళ్ళండి బాబు. పూజారి గొంతెత్తి పిలవసాగెను. భగవంతునికింత చక్కని పుష్పమాలను సమర్పించిన భక్తుని పిలిచిన ప్రసాదం పెట్టకుండుటెట్లు? కానీ పూజారి ఆశ్చర్యచకిత నేత్రాలతో గర్భగుడి ద్వారం కడనే నిలిచిపోయాడు. ఇదేమిటండి, ఆ యువకుడు భగవంతునికి సాష్టాంగ ప్రణామమైనా నమస్కారమైనా చేయలేదు, పైగా నాకేమీ అవసరం లేదని విసురుగా పారిపోయాడు. రామను దేవాలయం నుండి చాలా దూరం నడిచి వెళ్ళిపోయాడు. అతడు పూజారి వంక చూడనైనా లేదు. భగవంతుని అనుగ్రహం వలన అతనికి ఆ నగరమును కలిగిన గవర్నమెంట్ కాలేజీలో ఆచార్య పదవి అంటే ప్రొఫెసర్ ఉద్యోగం లభించింది. ఏకే రామన్ ఎంఏ వంటి సుయోగ్యుడైన వ్యక్తి మన కాలేజీలో సౌభాగ్యవశమున లభ్యము అయ్యాడు అని విద్యార్థులు, ఉపాధ్యాయులు కొంతకాలం వరకు దాకా కూడా చెప్పుకొనసాగారు. ఆయనకున్న ప్రతిభ, బోధనా శైలి ఎల్లప్పుడూ కార్యదీక్ష సామాన్యులకాయే అందనివే. కొంతమంది విద్యార్థులు మాత్రము అతనిని లుబ్ధాగ్రేసర చక్రవర్తి అని శైలాకని చాటుమాటును పలుకుతూ ఉంటారు. రాత్రి 10-11 గంటల వరకు ట్యూషన్లతో కాలం గడుపుతాడు. కానీ శరీరంపై చూచిన ఆ పాత చొక్కా మాత్రం అలంకరించి ఉంటుంది. ఆ చిరిగిపోయిన ధోవతి కూడా అతడు మార్చడు. కాలేజీలో పెద్ద క్లాసు విద్యార్థులు, విసరులు, వారి వారి వాక్చమత్కృతులు అతనిలో మార్పును తీసుకొని రాలేకపోయినవి. అవన్నీ కూడా గచ్చురాతిపై పడిన మట్టి పిల్లలాగా శిథిలమైపోయినవి. రాత్రింబవళ్ళు అతడు రూపాయల సంపాదనలోనే నిమగ్నుడైనట్లుగా ఇతరులకు తోస్తూ ఉంటుంది. కానీ దేవాలయమున పూజారికి మాత్రము ఈ వింత మనిషి ఇంత అమూల్యమైన పువ్వుల దండలు, పట్టుబట్టలు, ఊదొత్తులు, కర్పూరము మొదలైన పూజా సామాగ్రి ఎచ్చట నుండి జతపెట్టి తెచ్చుచూ ఉన్నాడో అర్థం కాకుండా ఉంటుంది. ఇంత శ్రద్ధ కలిగి ఉన్నను ప్రసాదం ఇచ్చినను పుచ్చుకోనటువంటి ఈ వ్యక్తిని చూచి అతడు అమిత ఆశ్చర్యాన్ని పొందుతూ ఉంటాడు. దేవాలయమును కలిగిన ఈ అమాయకపు దేవుడు ఏ సమయమున ఏ వ్యక్తి చిత్తాన్ని దొంగిలిస్తాడో ఎవరు చెప్పగలరు? అంటే ఈ కథను జరగలేదు అని మాత్రం ఎవ్వరూ భావించవద్దు, ఇది జరిగినటువంటి విషయమే అని తెలియజేస్తూ ఈ కథ సమాప్తమైందండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే
క్రొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే, ధన్యవాదాలు. ఇట్లు మీ శుభశ్రీ సుభాషితాలు మరియు కథలు, క్షీరపురము సాగర తీరము.